వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఇదివరకు రోజుల్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఏవి లేకపోయినా సమ్మర్ వెకేషన్ ఊర్లలో కూడా సూపర్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం. అవును. ఎలా ఎట్లా మేనేజ్ చేసేవారు? ఆ వడదెబ్బ తాకకుండా స్టిల్ ఆ చెట్ల కింద ఆడుకొని, ఆ బావిలో నీళ్లు చేది, రకరకాల గోలీ ఆటలు అవి ఇవి అప్పట్లో అసలు భలే ఆడుకునే వాళ్ళం కదా. అవును కదా. బట్ స్టిల్ మేనేజ్ చేసేవాళ్ళం. ఇప్పుడేమో ఊరికి ఎండకెళ్తే టాన్ అయిపోయి వచ్చేస్తున్నారు పిల్లలు. ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా అంతే, ఎక్కడ పంపించాలన్నా అంతే. అసలు వడదెబ్బ తాకకుండా ఉండాలంటే ఏం చేయాలి? సమ్మర్ టిప్స్. అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు 44-45 వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయమ్మా టెంపరేచర్. ఇప్పుడు 39కే ఎండ దెబ్బ తగులుతుంది, మీరు బయటకు వెళ్ళకండి అని అనౌన్స్మెంట్స్. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ ఉంది. ఈ పొల్యూషన్ కారణంగా ఈ వేడి పొల్యూషన్ కలిసి మన బాధ పెడుతున్నాయి. అప్పుడు ఈ పొల్యూషన్ లేదు కదా, అందువల్ల. అప్పుడు చెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? మీరు చెట్టు కింద కూర్చుంటే ఉండే చల్లదనం ఇంట్లో కూర్చుంటే ఉంటుందా? ఈ సిమెంట్కి వేడిని గ్రహించి బయటికి పంపించే లక్షణం ఉంది కనుక సిమెంట్తో చేసినటువంటి ఇళ్లలో కూర్చుంటే మనకి వేడి ఎక్కువ ఉంటుంది. పోనీ బయటికి ఎడదామా అంటే చుట్టుపక్కలంతా సిమెంటే కదా, కాంక్రీట్ జంగిల్లో మరి వేడి ఎక్కువ ఉండదు. కాంక్రీట్ జంగిల్ అవ్వడం వల్ల వేడి ఎక్కువ ఉంది. చెట్లు ఉన్నట్టయితే చల్లగా ఉంటుంది. పైగా చెట్ల ఆ రోజుల్లో, మీరు ఆ రోజులు అన్నారు కదా, ఆ రోజుల్లో ఏముండేదంటే నీళ్లు బావిలోంచి తోడేవాళ్ళ. ఆ బావి దగ్గరే స్నానాలు, చాలా పనులు జరిగిపోయేవి. నీళ్ళన్నీ పక్కనున్న నేలలో ఇంకేవి. మళ్ళీ ఆ ఇంకి ఫిల్టర్ అయ్యి మంచినీళ్లు బావిలోకి వచ్చేవి. ఇప్పుడు మనం వాడిన ప్రతి చుక్క ఆ డ్రైనేజీలో వెళ్ళిపోతుంది కానీ నేలలో ఇంకట్లేదు కదా. భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి కదా. మరి ఇవన్నీ కాదా మనకి భూమి యొక్క వేడిని పెంచడానికి ఇవన్నీ కారణం అవటల్లా. కనుక ఆ వేడి ఎక్కువ అవుతోంది. ఒకటి కాంక్రీట్ జంగిల్ అవ్వడం, ఒకటి చెట్లు లేకపోవడం, ఒకటి తర్వాత ఇండస్ట్రీలు అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, వాటి నుంచి వచ్చే పొల్యూషన్, ఇవన్నీ కారణంగా వాతావరణం బాగుండక, అందువల్ల కొంచెం వేడి కూడా విపరీతమైన వేడిలాగాను, కొంచెం చలి ఉంటే కూడా అయ్యో బాబోయ్ ఇంత చల్లదనమా అని భయపడేటట్టుగాను ఉండేది. కనీసం 30-35 ఏళ్ల క్రితం హైదరాబాద్లోనే 10 degrees వచ్చిందంటే అమ్మా 10 degrees అనుకున్నా ఏం పెద్ద బాధపడలా. ఈ మధ్య 10-12 degrees కూడా శీతాకాలం చలి ఎక్కువైపోయిందని కంగారు పడుతున్నాం కదా. అవునమ్మా. దాని చేత విషయం వాతావరణంలో ఉన్న టెంపరేచర్లో మార్పు కన్నా కూడా పొల్యూషన్ దాన్ని మ్యాగ్నిఫై చేస్తోందని అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా మీరు గమనించినట్టయితే 2-3 చెట్లున్న చోటుకి వెళ్ళినట్టయితే వాతావరణంలో కనీసం 2 degrees టెంపరేచర్ తేడా వస్తుంది. మా ఇంటికి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళేటప్పటికి 2-3 degrees టెంపరేచర్ తేడా మాకు కనపడుతుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంతా చెట్లు, ఆ చెట్ల కింద నుంచి పెడుతూ ఉంటే అంత వేడి ఉంటుంది టెంపరేచర్లో. ఇప్పుడు 40 degrees బయట ఉందనుకో, అక్కడ 38 ఉంటుంది, కానీ మన ఫీల్ 35-34 ఉంటుంది. ఎందుకంటే చెట్ల వల్ల, నీడల వల్ల వచ్చేటటువంటిది అది కారణం. అప్పుడు మీరు అన్నట్టు చెట్ల కింద కూర్చుని అక్కడ కూర్చున్నామంటే సరిపోతూ ఉండేది. అసలు వేసవి కాలంలో ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళమ్మా? మరీ మిట్ట మధ్యాహ్నంలో పనికి వాటికి భోజనాలకి ఇంట్లోకి వచ్చేవాళ్ళు కానీ పొద్దున పూట చల్లగా ఆహ్లాదంగా ఉందని చెప్పి బయట కూర్చునేవాళ్ళు. మధ్యాహ్నం ఇంట్లో వేడిగా ఉంది, ఫ్యానులు లేవు, వేడి ఎక్కువగా ఉంది అని చెట్ల కింద కూర్చునేవాళ్ళం. సాయంకాలం చల్లగా హాయిగా ఉంది కదా అని ఎవరు బయట ఉండేవాళ్ళం. రాత్రిపూట బయట పడుకునేవాళ్ళం. వాళ్ళమని నేనంటాం కాదు, అందరూ అంతే. మీరు ఇప్పటికీ పల్లెటూళ్ళకి వెడితే ఇంటి ముందు మంచాల మీద పడుకుని ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో అయినా, ఈ కాంక్రీట్ జంగిల్లో అయినా కొంచెం వేసవి కాలం మరిగిందంటే చక్కగా నీళ్లు కొట్టేసుకొని బయట పడుకోవడం ఉత్తమంగా ఉందమ్మా ఏసీల కన్నా. కనుక నీళ్లు కొట్టుకుని బయట పడుకుంటే ఎన్ని నీళ్ళమ్మా? ఇలా మీరు కొడుతూ ఉంటే అలా ఆవిరైపోతాయి, ఇట్లా కొడుతూ ఉంటే ఇట్లా ఆవిరైపోతూ ఉంటాయి. నేలలాగా ఉంటుందా? ఎన్ని నీళ్లు ఉంటాయి? ఉండట్లేదు. అది కూడా దాని బదులు కొన్ని చెట్లు పెట్టుకుని, చిన్నవే కుండీలే పెట్టుకోండి. పెద్ద పెద్ద వృక్షాలు పెట్టేటటువంటి అవకాశం లేదు. ఒక చిన్న కుండీలో పాకే తీగ లాంటిది ఏదైనా పెట్టుకుంటే
తీగల పాకే ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టుకుంటే ఆ కుండీలో నీళ్లు పోస్తూ ఉంటాం, కాస్త చెట్టు మీద నీళ్లు చల్లుతాం, ఆకుల నుంచి వచ్చేటటువంటి చల్లదనము గాలో ఆకుల మీద నీళ్లు ఎక్కువసేపు నిలబడతాయి గనక వాటి నీడ కింద ఉంటుంది గనక బాగుంటుంది. అట్లీస్ట్ కానీ ఆరు బయట డాబా మీలో పడుకుందామన్నంత ఓపెన్ ప్లేస్ ఎంతమందికి ఉంటుంది? అది పాయింట్. అక్కడ కూడా Not ఒక చిన్న రేకుల షెడ్డో లేకపోతే సీలింగో వేసేసి అద్దెలకి ఇచ్చేద్దామని ఆశగా. అంతే. అయితే ఇంట్లో టిప్స్ ఏమన్నా ఫాలో అయ్యేవారమ్మా ఇదివరకు రోజుల్లో? ఇప్పుడు మేము ఫాలో అవ్వడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిల్లల నుంచి పెద్దల వరకు. అంటే శరీరాన్ని చల్లగా ఉంచుకుంటే బాగుంటుందమ్మా. వీలైనంత వరకు ఫ్యాన్లు అవి తగ్గించండి. అమ్మా చెప్తా, వీలైనంత వరకు ఫ్యాన్లు తగ్గించండి. అమ్మో. ఎందుకు చెప్తున్నానంటే ఉదయం పూట సాయంకాలం పూట చల్లగా ఉన్నప్పుడు చల్లగా లోపలికి రానియండి. అది అది కిటికీ తలుపులు తెరుచుకోండి, కిటికీలు ఉండే అవకాశం ఉన్నవాళ్ళు. ఫ్లాట్లలో ఉండట్లేదు కదా. తర్వాత చక్కగా వాతావరణం చల్లగా ఉండేట్టు చేసుకోవడానికి పద్ధతి ఏమిటంటే చిన్న చిన్న మొక్కలు పెట్టుకుని వాటి మీద కొంచెం నీళ్లు చల్లుకోవటం. మాకు నీళ్లు లేవని అనకండి, ఎందుకంటే మనం వాడేటటువంటి సబ్బు లేని రసాయనాలు లేని కడుక్కున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొక్కలకు పోయొచ్చు. బియ్యం కడిగిన నీళ్లు, కూరలు కడిగిన నీళ్లు, పళ్ళు కడిగిన నీళ్లు, ఇవన్నీ మొక్కలకు పోసుకుంటే వృధా అవ్వకుండా ఉంటాయి, మన ఇండ్లు వాతావరణం చల్లగా ఉంటుంది. ఇవి చేయండి. తినే ఆహారం కూడా చాలా చక్కగా శరీరానికి చలవ కలిగేటట్టు మజ్జిగ తేట తాగండి. అంటే ఎక్కువగా థిక్గా ఉండకూడదు. 1 కప్పు పెరుగుకి కనీసం 8 కప్పుల నీళ్లు కలిపి మజ్జిగ చేసి అక్కడ పెట్టుకుని ఆరగారగా చిటికడు ఉప్పు వేసుకుని తాగండి. అందులో అది రుచిగా ఉండాలంటే 4 చుక్కలంటే దాన్ని బట్టి మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి కొంచెం నిమ్మరసం, జీలకర్ర, నిమ్మరసం కలపండి. ఇవన్నీ ఏమన్నా కలుపుకోండి. అసలు దానికి మంచి ఫ్లేవర్ కావాలంటే నిమ్మ ఆకు తుంపి అందులో వేయండి. నిమ్మ ఆకుని చేత్తో 2-3 ముక్కలు చేసి అందులో వేయండి, అంతే. మజ్జిగలో అసలు ఎంత వాసన ఉంటుందో, అది తాగక్కర్లా, మీరు దాన్ని పడేస్తారు. ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో, శరీరానికి ఎంత హాయి కలిగిస్తుందో తాగుతుంటే. మజ్జిగ తాగండి. ఏదైనా సరే కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళొద్దు. నో ప్రిజర్వేటివ్స్. తర్వాత ఇంట్లో పసిపిల్లలు కనుక ఉన్నట్టయితే, ఏడాది అర్థం పిల్లలైతే పూర్వం చిట్టుడుకు నీళ్ళని తీసేవారమ్మా. అంటే అన్నం వండుతూ ఉన్నప్పుడు ఇంకా గంజిలాగా తయారవదు, జస్ట్ బియ్యం ఉడుకు పడతాయి. అది నీళ్లు తీస్తే మనం బియ్యం కడిగిన నీళ్ళల్లానే ఉంటాయి. జస్ట్ బాయిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ నీళ్లు కాసిన తీసి పెట్టి చల్లగా అయ్యాక అందులో కొద్దిగా ఉప్పేసి కానీ, కొంచెం మజ్జిగ వేసి కానీ, లేకపోతే కొంచెం ఉప్పు లేకుండా కొంచెం చిటికెడు పాలు వేసి కానీ, పంచదార వేసి కానీ పిల్లలకు పట్టించారనుకోండి, శరీరంలో ఉన్న వేడంతా లాగేస్తుంది. అలాగా పెద్దవాళ్ళు కూడా తాగితే తాగొచ్చు. అది చాలా సుఖంగా ఉండే సూప్ లాగా కూడా పనిచేస్తుంది కదా బాడీకి, చక్కగా చల్లగా ఉంటుంది. ఇంకా పిల్లలుగా చిన్నవాళ్ళు కనుకుంటే ఎండు ఖర్జూరం, మీకు దొరికిన తీపి ఖర్జూరాలు వద్దు, అందులో బెల్లం ఉంటుంది. ఎండు ఖర్జూరం తీసి దాన్ని కాస్త చితక్కొట్టి నీళ్లు వేసి అందులో ఒక ద్రాక్ష పండు వేసి ఆ నీళ్లు పొద్దున ఎప్పుడో పెట్టామనుకో, మధ్యాహ్నానికి నీళ్లు వస్తే ఆ నీళ్లు పిల్లలకి ఒక చెంచాడు పట్టించండి. 1 ఎండు ఖర్జూరం, 2 ద్రాక్షలు, లేదా అర ఖర్జూరం అయినా చాలు పిల్లలకి. అది కాస్త నీళ్లు వేస్తే 2 చెంచాలు అవుతాయి. 2-3 చెంచాలు నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు పట్టిస్తే ఎంతటి వేడి అంటే, పిల్లలకి వేడి వల్ల తల్లి తిన్న పదార్థం వల్ల వేడి చేసి ఇది కూడా రాదు, మండుతుంది వాళ్ళకి. అలాంటి సందర్భంలో ఈ చుట్టుడుకు నీళ్లును, ఖర్జూరమును, ఈ ద్రాక్ష నానిన నీళ్లు ఉన్నాయి, ఇవి పట్టిస్తే తగ్గుతుంది పిల్లలకి, చిన్న పిల్లలకి. కాన్స్టిపేట్ కూడా కారు, యూరినేషన్ కూడా ఫ్రీగా బాగుంటుంది. ఇలాంటివి చిన్న పిల్లల విషయంలో. ఇంకా పెద్దవాళ్ళు అంటే కూడా కలోంజి అని, అంబలి అని అవన్నీ చేస్తుంటాయి కదమ్మా. కలోంజి కాదు, కలిన్నా అంతే. కలోంజి అంటే ఉల్లి విత్తులు కదమ్మా, ప్రీబయోటిక్ లాగా, ప్రోబయోటిక్. అదేనమ్మా, మీరు కలోంజి అంటే ఉల్లి విత్తులు. దాన్ని ఏమంటారు? కాంజీ అంటారా? కాంజీ అంటారు. కలి, గంజి అని తెలుగులో అనే దాన్ని తమిళంలో కాంజీ అంటారు. మనమేమో సంస్కృతంలో కాంచిక అంటాం. సో ఇవే అన్ని ఈ ఫ్యామిలీకి అంతే, వీటికి సంబంధించినవే. బియ్యం అన్నం వండుకుంటూ ఉన్నప్పుడు ఉంచిన గంజి కావచ్చు, లేదంటే ఏ ధాన్యాలైనానమ్మా, తినే ధాన్యాలు, ఇప్పుడు రాగులు కావచ్చు, రాగి పిండి కావచ్చు, ఇలాంటివేవో ఉంటాయి కదా. వీటిని బియ్యం అయితే
బియ్యంతో అయితే అన్నం వండేటప్పుడు గంజి వారుస్తాం. రాగి మొదలైనవైతే వాటిని ఒక రోజు నానబెట్టి 3-4 రోజులు ఉంచితే అందులోంచి మొలకలు వస్తే ఆ మొలకలు వచ్చిన వాటిని విసిరి వాటిని పిండిగా చేసి దానిని నీళ్లలో వేసి ఉడకపెట్టి అది రాగి జావ అంటారు. ఇవన్నీ కూడా శరీరానికి చలవ కలిగించేవి. ఇవి తీసుకోవడం మంచిది. చెప్పకూడదు కానీ చెప్పే అధికారం లేదు కానీ కాఫీ టీలు మానేస్తే మంచిది. అందుకే అన్నగా చెప్పే అధికారం లేదని అన్నాను. ఎందుకంటే నేను కొంచెం తాగుతాను, అందువల్ల తాగకపోతే పర్వాలేదు అనుకునేవాడు మానేయండి, తప్పదు అనుకునే వాళ్ళు కొంచెం తాగండి. అదేంటో ఈ మధ్య సిగరెట్ లాగా ఒక ఎడిక్షన్ లాగా అయిపోయిందమ్మా. నాకు కూడా అసలు అలవాటే లేదు టీ కాఫీ, కానీ ఏంటో ఏం తోచినప్పుడు ఒక టీ ఒక కాఫీ పడితే బాగుండు అన్నట్టుగా అలవాటు అయిపోయింది. ఇంకా అది బంకలాగా పట్టుకుంది అయితే పోవట్లా. పొద్దున పూట తాగే అలవాటు ఎందుకో అయింది నాకు. మానేద్దామని అనుకుంటే కుదరటల్లా కాదు, సంకల్పం గట్టిగా లేదు, తలుచుకుంటే తలుచుకోలేదు అంతే. అంత అలాంటి అంత డేంజరస్ అమ్మా బాడీకి కాదు కదా. శరీరానికి వేడి ఉష్ణం కలిగిస్తుందమ్మా, తాత్కాలికంగా చురుకు కలిగించి తర్వాత దానికోసం క్రేవింగ్ ఉంది, అది చాలా అది సరైంది కాదు. అది మనం అది ఈ క్షణాన నేను తాగకపోతే ఉండలేను అనుకున్నంత వరకు పర్వాలేదమ్మా. అదే తాగి తీరాలి అనుకుంటేనే ప్రాబ్లం. టీ మంచిది, పాలు మంచిది, రెండు కలిపి టీ లాగా తయారు చేస్తే మంచిది కాదు. అది యూ కెన్ హ్యావ్ బ్లాక్ టీ, యూ కెన్ హ్యావ్ మిల్క్, కానీ ఎక్కువ వస్తుంది దాంట్లో తేడా, అది తేడా. సో నో సాలిడ్స్, మోస్ట్లీ లిక్విడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి చిన్న చిన్న టిప్స్ చేసుకుంటే ఈ చాలా ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే తీపిను తర్వాత ఉప్పు ఉన్నటువంటి పదార్థాలు వేసవి కాలంలో కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే చెమట ద్వారా అన్నీ పోతాయి గనక. అందుకే మనకి ఈ ఋతువుల్లో ఆవకాయ పెట్టుకుంటాము, కొంచెం ఆవకాయ వేసుకుని తింటాము. చాలా మంది భయపడతారు ఆవకాయ వేసుకుంటే బీపీ వస్తుంది, అంత భయపడక్కర్లేదు అని నేను విన్నాను. మితిమించితే అది కూడా అంతే ప్రోబయాటిక్ లోనే వస్తుంది కదమ్మా చక్కగా. ఆవకాయ ప్రోబయాటిక్ కదమ్మా, పెరుగు ఆవకాయ కూడా వస్తుందమ్మా, దాంట్లో అన్ని నానుతుంది, పులుపు ఉంటది, అన్ని ఉంటాయి. ప్రోబయాటిక్ అంటే ఎక్కువ వేసుకొని మనం అసలు కాదు. ప్రోబయాటిక్ అంటే లోపల కొన్ని రకాలైనటువంటి మనకి మేలు కలిగించే సూక్ష్మజీవులు బ్యాక్టీరియా కలిగించేది. ఆవకాయ వల్ల ఏం బ్యాక్టీరియా రాదు, కానీ మనకు అన్ని రకాల రుచులు కలిగిస్తుంది, ఆరోగ్యానికి మామూలు వాటికన్నా మంచిది. ఎందుకంటే అందులో అయోడైజ్డ్ ఉప్పు వాడరు. అయోడైజ్డ్ ఉప్పు వాడితే ఉండదు ఆవకాయ, కనుక మామూలు సముద్రపు ఉప్పు వాడతాం గనక అంత ప్రమాదకారి ఏం కాదు. ఫర్మెంట్ అయింది కదమ్మా ఆవకాయ. ఫర్మెంట్ అయితే అన్ని ఫర్మెంటేషన్స్ లోనూ ప్రోబయాటిక్ అవ్వదు, అంతేనా? అంతే. అక్కడ విన్నానే నేను. అందులో వాడేది నువ్వుల నూనె వాడతాం. నువ్వుల నూనె ఏం కొలెస్ట్రాల్ ఎక్కువ పెంచదు కనుక నువ్వుల నూనె వాడతాము. రాళ్ల ఉప్పు వాడతాం గనక అది అంత హానికరం ఏం కాదు. అంటే అదే మీరు అన్నట్టు అదే వేసుకు తింటే ఏమన్నా ఇబ్బంది ఏమో గానీ అందరూ భయపెట్టినంతేం కాదమ్మా. ఎస్, మనం సనాతనంగా చూస్తూ వస్తున్నాం కదా ఆవకాయ కూడా, ఎప్పటి నుంచో అందరం తింటున్నాం, పెద్దవాళ్ళు కూడా తిన్నారు, అప్పుడు బాగున్నారు, ఇప్పుడు బాగున్నారు. బట్ లైక్ ఎంత తినాలో అంత, దేనికైనా ఒక పరిమితి ఉంటుందమ్మా. అతి సర్వత్ర వర్జయేత. అంతే, చక్కగా తేలికైన పదార్థాలు తినాలి. అవి ఎక్కువ నూనె ఉన్నవి, తర్వాత వేపుళ్ళు లాంటివి తగ్గించటం మంచిది. ఎస్, మరి ఆవకాయలో నూనె ఉంది కదా ప్రశ్న వేస్తారు పిల్లలు. అప్పుడు నువ్వుల నూనె అది నువ్వుల నూనె కదా అని సమాధానం చెప్పాలి మనం, మనకి తెలియాలి కదా. నేను చెప్పాను కానీ పెద్దవాళ్ళు చెప్పాలని తట్టదు. ఇప్పుడు అందులో నువ్వులు అడుగుతాడమ్మా నా కొడుకు, చిప్స్ వేయించమంటే ఆయిల్ అంటున్నా, వాట్ ఇస్ దిస్ మమ్మా అంటాడు. అదే కదా, మనకి తెలిసినా మనం చెప్పాం, ఎందుకంటే మనకి అది తట్టదు. అందుకని నేను క్లారిటీ ఇస్తాను. ఈవెన్ ఘీ ఫర్ దట్ మ్యాటర్, మరి ఇంత ఘీ వేస్తావు ఇది కూడా అదే కదా అంటారు. నో దిస్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పాలి. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్. తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రై చేయలేదు కదా, మరగబెట్టలేదుగా. మనం మరగబెట్టామా? మరగబెడితే ప్రాబ్లం. కావలసినంత వరకే వేయిస్తున్నాం. అందులో నూనె పచ్చిదే వేసాం, కూరగాయలో పచ్చి నూనె. ఇదేమో ఒక్కసారి ఎంతవరకు తయారు కావాలో అంతవరకే తయారు చేసి వదిలేసాం. దీన్నే మళ్ళీ ఇందులో మరగబెట్టి దీన్ని కాచి 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 చేస్తే కదా కాచిన లక్షణాలు వచ్చేది. అంతే. సో చిన్న చిన్నవి పాటించుకుంటే సమ్మర్ చిన్నవేనా పెద్దవి దాటేసేయచ్చు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.